డర్టీ ఫెలో. ముందుగా అందరికీ నమస్కారం. మీడియాకి, స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వీరశంకర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే నిన్న ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని టాక్ సార్ బయట. సో దాని వెనకాల ఎఫర్ట్ ఎంత ఉందో పర్సనల్గా నాకు తెలుసు. సో దానికి కానీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కమింగ్ టు డర్టీ ఫెలో, ఇందాక మీరు విన్న డర్టీ ఫెలో టైటిల్ సాంగ్ రాశానండి. ఇందులో ఒక పాట డర్టీ ఫెలో గురించి ఆ 2 మాటల్లోనే ఉంది. అరాచకాన్ని రాసినావురా, మరో భయాన్ని చూపినావురా అనేది ఆ క్యారెక్టరైజేషన్ అండి. సో ఆయన కట్అవుట్, ఆయన క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఆ పాట రాయడం జరిగింది. అంటే ఒక స్టార్ హీరోకి ఎలా మనం రాయగలుగుతాం అనేది ఇమేజ్లో పెట్టుకొని రాశాను. సో ఆయన ఆయన చూడడానికి అలా డర్టీ ఫెలో అని టైటిల్ అది పెట్టాం కానీ బట్ ఈజ్ కైండ్ ఎట్ హార్ట్. చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎందుకంటే నేను పర్సనల్గా ట్రావెల్ అవుతున్నాను అన్నతో. అంటే ఈ సినిమా ద్వారా నాకు ఆ అన్న పరిచయం చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఈ టీం అందరు పరిచయం అయ్యారు, చాలా హ్యాపీ. సో బీస్ట్ అండ్ బ్యూటీ కాంబో ఎలా ఉందో చూడొచ్చు మీరు. సో రేపు సినిమా కూడా రేపు మీరు సినిమాలో థియేటర్లో చూస్తే కూడా అదే ఫీల్ వస్తుంది. సో ఈ చిత్రంలో నాకు ఈ చిత్రం ద్వారా సతీష్ గారు లాంటి ఒక లెజెండరీ డాక్టర్ గారు పరిచయం అవడం, ఆయన వృత్తి ప్రవృత్తి 2 బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడం చాలా గొప్పగా అనిపించింది. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా సంపు అన్న, ఆయనను చూస్తే చాలు వెరీ ప్లెజెంట్ మ్యాన్, వెరీ ప్లెజెంట్. అంటే ఎదుటోడు కోపం వచ్చి కొడదాంరా అన్న కూడా ఆయన నవ్వు చూసి హ్యాపీగా అసలు అరే ఎంత ప్లెజెంట్గా ఉన్నాడు అన్న అని. అన్న వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ సంపత్ గారు సచ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్. 300 సార్లు బ్లడ్ ఇచ్చాడంటే ఒక 300 మందిని బతికించినట్టే అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఒకసారి గట్టిగా. ఇంకా మా జేపీ గారి ద్వారానే నేను ఈ ప్రాజెక్ట్లోకి లాగిన్ అయ్యాను. థ్యాంక్ యూ రాము గారు. మన అసోసియేషన్ ఇలాగే ఉండాలి. మా డైరెక్టర్ మూర్తి గారు, ఇందాక సత్యప్రకాష్ గారు చెప్పినట్టు దహనం అనే ఒక సినిమా చేశారండి ఆయన, అవార్డ్ విన్నింగ్ మూవీ. ఆ సినిమా చేసిన మూర్తి గారైనా ఇలాంటి ఒక కాంట్రాక్ట్ సినిమా చేసిందని మీరు ఖచ్చితంగా రేపు సినిమా చూసిన తర్వాత బిలీవ్ చేస్తారు. సో మూర్తి గారు, మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు ఎన్నో చేయాలి. ఆయన గురించి నేను ఒక విషయం తెలుసుకున్నానండి. ఆయనకి వరల్డ్ సినిమా గురించి ఎంత నాలెడ్జ్ ఉందంటే నేను ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా షాక్ అయిపోయా. అంటే డైరెక్టర్ అనే వాళ్ళు ఇంత సెర్చ్ చేస్తారా ఒక సినిమా నాలెడ్జ్ ఉండాలి అంటే అని షాక్ అయ్యాను. సో గ్రేట్ సార్, అది చాలా గొప్ప క్వాలిటీ మీకు. అండ్ సత్యప్రకాష్ గారు, చిన్నప్పుడు ఆయనను చూస్తే చుచ్చు పోసుకునేది, ఇప్పుడు ఆయనతో ఇలా స్టేజ్ పంచుకునే భాగ్యం కలిగించింది నాకు సినిమా ఇండస్ట్రీ. సో నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పెద్దలందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. వీరశంకర్ గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరికి తెలిసిన మన మనిషి, అందరివాడు, అందరి మేలు కోరుకునే ఒక పెద్ద మనిషి. ఆ రోజు ఆయన ఇవాళ ఇంత మంచి పొజిషన్లో ఉండడం మనందరికీ చాలా ఆనందదాయకం నేను నమ్ముతున్నాను. సో డర్టీ ఫెలో అనే సినిమా రిలీజ్ 24th రిలీజ్ అవుతుంది. సో థియేటర్లోనే చూడండి. ఎందుకంటే ఈ సినిమా వెనకాల ఎఫర్ట్ అనేది మేమందరం చాలా పర్సనల్గా తీసుకొని చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతున్నారని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇందాక లేదో మాట్లాడాను, మీరు అందరూ కూడా విన్నారు. చీ 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 చాలా నీచంగా ఉందని చెప్పారు. చెప్పినా సరే పర్లేదండి. సిగ్గు అస్సలు లేదు, ఛాన్సే లేదు. సిగ్గా మనక నువ్వే సార్. ఆ వెనకాతలో మీరందరూ కూర్చుని ఉన్నారు కదా, మీరేమో చప్పట్లు కొడితే మా హీరోకి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది సార్. యాక్చువల్లీ ఒక్క మాట చప్పట్లు కొట్టే మన శాంతి చంద్ర గారి కోసం. సూపర్. అది ఆ విషయం కావాలి, ఉంటేనే సరే, లేకపోతే పిప్పు వాడిద్దాం అంతే కదా. ఇవన్నీ ఇప్పటిదాకా మన డాక్టర్ గారు అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ తో పాటు ఒక సాంగ్ వినిపించారు. కొని ఎవరైనా చప్పట్లు కొడతారా అనేసి ఎంతోసేపు వెయిట్ చేసిన, నో వే అట్ ఆల్ కదా. అది ఉండాలి సార్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఒక యాక్టర్ అవడం, నేను మన యాక్టర్, ఇతనేమో ఒక బిజినెస్ చేస్తూ హీఈస్ ఎ హీరో. అలాగే ప్రతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏవో చేస్తున్నారు, కానీ ఒక డాక్టర్ అన్న వ్యక్తి, దట్ స్పెసిఫికలీ అతనికి సినిమాతో సంబంధం ఏ లెవెల్కి ఉంది అంటే హీఈస్ అన్ యాక్టర్. అయ్యో ఒక నిమిషం చెప్పేస్తే బాగుంటుంది సార్, అంతే కదా. కార్పెంటర్, అది హీఈస్ ఎ డాక్టర్, హీఈస్ ఎ యాక్టర్, హీఈస్ ఎ లిరిసిస్ట్, హీఈస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఎ సింగర్. సో ఈ పెయింటర్ కూడా, సారీ ఎస్ పెయింటర్ కూడా.
సో ఇన్ని విధాలుగా ఏంటంటే ఇక టీం ఎలా కూర్చుంది చూడండి. శాంతి చంద్ర బిజినెస్ మ్యాన్ బికమ్ ఏ హీరో, అలాగే ఒక డాక్టర్ బికమ్ ఏ థింగ్. సో వీటన్నిటినీ తీసుకొని రావడానికి ద ఓన్లీ క్యాప్టెన్, ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మూర్తి గారు. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. డెఫినెట్ గా వీ హావ్ టు గివ్ ఎ బిగ్ అప్లాస్ టు మూర్తి గారు. ప్లీజ్ బ్యాక్ లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలనేసి ఇట్ ఇస్ ఎ రిక్వెస్ట్ టు ఆల్ యూ పీపుల్, ప్లీజ్. ఎందుకంటే ఇంతకు ముందు దహనం అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా నేను చూడగానే ఇతను ఫ్యాన్ అయ్యానమాట. దహనం అన్నది ఒక చిన్న జర్నల్లో ఉన్న ఒక ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ డ్రామా. అది మీరు చూస్తే యూట్యూబ్ లో ఉంది కదా, అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది, ఖచ్చితంగా చూడండి. దానికి సంగీతం ఎవరు ఇచ్చారంటే మన డాక్టర్ గారు ఇచ్చారు. ఫస్ట్ నేను కూర్చొని ఆ సంగీతం వినగానే ఫోన్ చేశాను డాక్టర్ గారికి. అంటే డాక్టర్ గారు యు ఆర్ ఈక్వల్ టు ద మాస్ట్రో, అంటే ఇళయరాజా గారి తాలూకు ఒక సంగీతం తాలూకు రిథం ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు సార్, నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. ఐ మెట్ హిమ్. అది దహనం అయితే, ఇదేమో డర్టీ ఫెలో. టోటలీ రెండు కాంట్రాస్ట్. ఎలాగైతే డైరెక్టర్ గారు రెండు కాంట్రాక్ట్ లో ఒక సినిమా చేశారో దహనం అండ్ డర్టీ ఫెలో, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు. అండ్ ఈ సినిమాలో మన హీరో శాంతి చంద్ర చేసిన పెర్ఫార్మెన్స్ లిటరల్ గా, అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే, లివింగ్ అది డర్టీ ఫెలో కాబట్టి ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళతోనే ఉంటారన్నమాట. మనకు అనవసరం. 4 ఉన్నారా? సారీ 4 ఉన్నారండి యాక్చువల్లీ మన హీరో గారికి. ఎందుకు డర్టీ ఫెలో అంటే అలాగే ఉండాలి. సో వన్స్ అగైన్ నేను ఒక మాట, డర్టీ ఫెలో అందరికంటే మీ అందరూ చీర్స్ కొట్టారంటే రేపు టీవీలు స్క్రీన్లు ఎంతో మంది జనాలు చూస్తారు, బాగుంటుంది కదా. డర్టీ ఫెలో, దట్ ఈస్ డర్టీ ఫెలో యాక్చువల్లీ. సో విత్ ఆల్ యువర్ పర్మిషన్ అతనికి ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ డెడికేట్ చేద్దామా, హనుమాన్ తాలూకు ఒక చిన్న దండకంతో పాటు, విత్ యువర్ పర్మిషన్. సో ఈ సినిమాని ఇంత కష్టపడి మేమందరం చేసాం. ఎలాంటి ఒక డాక్టర్ సంగీతం ఇచ్చారు, ఒక బిజినెస్ మ్యాన్ యాక్టర్ అయ్యారు, అందమైన తారలందరూ బొంబై నుంచి వచ్చారు. మీరందరూ కూడా దీన్ని నేను మెల్లిగా చెప్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ తుపాకీలు పట్టుకొని బోర్డర్లో డమాల్ డమాల్ చేసిన వ్యక్తి ఇతనే అనేసి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక పాజిటివ్ ఎనర్జీ కంపల్సరీగా మనం డెడికేట్ చేస్తే ఖచ్చితంగా రేపు ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లోనూ ఓహో డర్టీ ఫెలో వాట్ ఏ మూవీ, వాట్ ఏ మూవీ, వాట్ ఏ మూవీ, వాట్ ఏ మూవీ అన్న లెవెల్కి వెళ్ళాలి. సో ఇవన్నీ వెళ్ళాలి అంటే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ భూ ప్రపంచం మీద అన్నిటికంటే పవర్ఫుల్ మనకి ఏదైనా సరే మనం వేడుకున్నది ఎవరన్నా అంటే ద ఏకైక థింగ్, లివింగ్ లిజెండ్, ద ఓన్లీ గాడ్, హనుమాన్ అన్నమాట. సో హనుమాన్ తాలూకు దండకం ద్వారా ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ నేను అతనికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో కొంచెం మీ అందరూ నిలబడి నేను ఈ హనుమాన్ దండకం చేస్తున్నంత సేపు జై శ్రీరామ్ తాలుగా చెప్పండి. ఇది మోడల్ ఎక్కడ అమెరికాలో కూడా వినిపించాలి. మా నాయన ప్రసాద్ ల్యాబ్ లో ఏమి చేశారు శాంతి చంద్ర గారికి అనే సంగతి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఆన్ ద బ్యాక్ స్టేజ్, ప్లీజ్ స్టాండ్ అప్. నా రిక్వెస్ట్ సార్, కూర్చుని వాళ్ళందరూ కూడా తప్పుగా అనుకోకండి. ఇది ఒక దండకం తాలూకు పవర్ మనం డెడికేట్ చేస్తున్నాం కాబట్టి ఆ రిక్వెస్ట్ కూర్చుని వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అన్న ఒక నారాతో పాటు కంటిన్యూ చేయాలి. మహాజ్ఞాన స్వరూపేత హనుమాన్ అంజనాసుత, కాలజ్ఞాన స్వరూపేత హనుమాన్ రామభక్త, బ్రహ్మజ్ఞాన స్వరూపేత హనుమాన్ వాయుసుత, నమామి కపీసం శరణం 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 రామభక్త శరణం మమ. జై శ్రీరామ్ రావట్లేదు సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ రావాలి. శ్రీగురు చరణ సరోజరయ నిజమును గురు సుధారి బంధవరకు విమలిత సౌజోదాయక ఫలచారి బుద్ధిహీన తొలిజానికి సుమరో పవన్ కుమార్. జై శ్రీరామ్ రాలేదు సార్ యాక్చువల్లీ. బుద్ధిహీన తొలిజానికి సుమరో పవన్ కుమార్ బలుబుద్ధి విద్యా దేహమోహి హరో కలేష్ వికార్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీసతి లోక సాగర రామదూత అతలత బలధామ అంజన పుత్ర పవన సుతనామ మహాభీర విక్రమ బజరంగి కుల పరివార సుమతికే సంగి కంచన వరణ విరాజ సుబోస కానన కుండల కెంచితికే సాహాత వజ్రో ధ్వజా విరాజే కాందే మూంజి జనేవు సాజే శంకర సౌర కేసరి నందన తేజ ప్రతాప మహాజగ బంధన విద్యాబాణి గురియుత జాతులు రామకాజ కరిబేకు ఆతులు ప్రభు చరిత్రలు సునిబేకో రషియా రామలకర సీతామరవస్య సూక్ష్మ రూపదర్శియ ఇది కావ భేద రూపదర లంక జరావ భేమ రూపదర అసర సమారే రామచంద్ర के काज समारे लाए सजीवन लखन जिया जो श्री रघु मेरे हर्ष लाए रघुपति किन्नी बहुत बढ़ाए तुम प्रिय भरतई संभाई समुद्र तुम रोज सगावे असग सही पत कंठ लगावे सनकादिक ब्रह्मांड मुनीसा नारद सारस सहित अहिंसा जम कुबेर दिगपाल जहाते कभी को विधि कह सके कहाते तुम उपकार सुग्रीव किन्ना राम मिलाए राजपथ दिन तुम लो मंत्र विभीषण मारा लंकेश्वर भाई सब जग जाना जुग सहस्र योजन पर भानु लील्यो त्याहि मधुर फल जानो प्रभु मुद्रिका मिलम कुमाही जलद रंग गया नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रो तेते राम दुआरे तुम रखवारे हो तुम आज्ञा बिल पैसारे सब सुख लहे तुम्हारी सरला
तुम रक्षक का हूं को डरना आपन तेज समारोह आपो तीनों लोक हाथ टेका आपो भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत पीड़ा शंकर ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे बोलो श्री रामचंद्र जी की जय बोलो डटी बोलो My name is Deepika, and first of all, I would like to thank Shanti and Murthy sir for believing in me for Raga role. And I would like to say, when I started this journey, so I used to think I need to act well, but after a few days, I started feeling like I'm living that character. That is opposite to my real personality, but that was a great challenge for me. And again, thank you, Shanti and Murthy sir, for making me comfortable for that. And thank you for all crew of this movie, because we all have put in a heart and soul to make this successful. And please see and watch. We gave our best to entertain you guys, and hope in future as well you guys give us chance to entertain you again. Thank you. Andariki namaskaram, everyone. Thank you so much for coming here and giving your time to us. I am really excited for our film, Dirty Fellow. And first of all, as always, the first and foremost, I want to thank all the media people for coming here, giving your time. Because if you are there, our movie is there. So please help us, reach to greater heights. Secondly, I would like to thank Shanti Chandra for being an amazing co-actor, producer, and a guiding source. He's helped out throughout the film. So thank you so much for that. Thank you, director sir. I am absolutely privileged to be working with him. Thank you so much, Veera Shankar sir. Everyone standing here on the stage have really, helped me in my journey, because it's the first film that I'm doing. So please watch the film and tell us how you like it. Thank you so much. Dirty Fellow rocks. నమస్కారం, నా పేరు నికీషా. ఇది మా రెండు సినిమా తెలుగులో రిలీజ్ ఉంది 24th మేలో. డర్టీ ఫెలో చాలా బాగుంది, గట్టిగా తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మై తెలుగు మీడియా Garus, thank you so much. And thank you to my entire team, my co-stars, Smriti, Prince Ali, everyone here. I cannot remember everyone's names right now, but please go watch it. And thank you so much for your patience and love. Thank you. అందరికీ నమస్కారం. నా నేమ్ షైనికా, సో క్యాండీస్ అని పిలిచారు. అండ్ నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్, యాక్చువల్లీ నాకు లైక్ మ్యూజిక్ ప్లే చేసి డ్యాన్స్ చేయమంటే ఎంతమంది ముందైనా చేస్తాను, కానీ స్పీచ్ ఇవ్వాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అడారి మూర్తి సాయి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు. అండ్ శాంతి చంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ ద, చాలా బాగా అనిపించింది. నేను ఒక టబ్ సీన్లో ఒక సీన్ చేయాల్సి వచ్చింది. సో యా, మేబీ ఈ మూవీ బాగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. శాంతి చంద్ర గారికి పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం, మెల్లగా పర్లేదు, మాట్లాడండి. థ్యాంక్స్ అలాట్ టు ద హోల్ టీమ్. ఇంకా నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా మాట్లాడతానని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డర్టీ ఫెలో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా ఆనందంగా ఉంది. శాంతి భయ్య నాకు ఒక బ్రదర్ లాంటి వ్యక్తి, ఎప్పటి నుంచో మేము చాలా క్లోజ్. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఒకరోజు కలిసినప్పుడు నేను డైరెక్టర్గా, భయ్యా నువ్వేమో ఇంత మంచివాడివి, టైటిల్ ఎలా పెట్టేవేంది అని. అప్పుడు డైరెక్టర్ గారు అన్నాడు, లేదు సార్, ఈ టైటిల్ తప్ప ఇంకా వేరే ఏది పెట్టడానికి అవకాశం లేదు అన్నాడు. డన్ అంటే ఒక మంచి కథతోటి, ఎందుకంటే నేను చూశాను ట్రైలర్లు, సాంగ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఇంకా డాక్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు 2-3 పార్టీల్లో మేము కూర్చున్నప్పుడు సార్ పాటలతో చంపేశాడు.
చాలా హ్యాపీ. అలాగే నేను అసలు ఈ సినిమాలో పాట పాడాను కానీ ఇంకా వేరే మనం రెగ్యులర్ గిన్న పాట అయితే ఇంకా అద్భుతంగా మనందరినీ ఉర్రుతొలగించేవాడు. ఇంకా టైం లేదని పాడలేదు. అలాగే మంచి లిరిక్స్ ఇచ్చినటువంటి పూర్ణాచారి గారు భయ్య మంచి లిరిక్స్ ఇచ్చారు. ఎంటైర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఈ నెల 24న రాబోతుంది. మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వచ్చి, శాంతి భయ్యకు మంచి పేరు వచ్చి, అలాగే వాళ్ళతో పాటు నటించినటువంటి ఈ నలుగురు హీరోయిన్లు అంటే నలుగురు హీరోయిన్లు అవసరమో భయ్య అన్న, మనకు ఉండాలి భయ్య ఆ మాత్రం నలుగురు హీరోయిన్లు అని శాంతి భయ్య చెప్పింది నాతోటి. శాంతి భయ్య కొన్ని విజన్స్ ఎలా ఉండాలి ఏంది అని మామూలుగా డిస్కస్ చేసినవన్నీ ఈ సినిమాలో పెట్టించి తీయించుకున్నాడు. సూపర్ శాంతి భయ్య. తన డాన్ క్యారెక్టరు, సిజర్, తాగడాలు అవన్నీ తనకు చాలా బాగా ఇష్టం. అవన్నీ అద్భుతంగా చిత్రీకరించారు. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టోటల్ ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. మమ్మల్ని అభిమానించడానికి మా గురువు గారు వీరశంకర్ గారు, సతీష్ గారు, మొత్తం మా టీం అందరికి వచ్చారు. మా సినిమా గురించి నేను మాట్లాడడం మా వాళ్ళందరూ మాట్లాడతారు, నేను చాలా క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరినీ నేను పేరు పేరుని చెప్తే నేను దూరం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ నా ఇంట్లో ఫంక్షన్కి బంధువులుగా పనిచేశారు. బంధువులు నేను పొగడవసరం లేదు. ఇప్పుడు నేను ఒకటే ఏంటంటున్నానంటే, ఒకప్పుడు శతదినోత్సవాలు, పండగలు, వేడుకలు అంటూ జరుగుతున్న ఇండస్ట్రీ రోజు రోజుకి జత దినోత్సవాలు 2 రోజులలాగా దండుకోవడం మొదలుపెట్టారు. అది కాలక్రమేణా అవడం వల్ల చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ కొంతకాలం పోతే ఏమవుతుందని భయం వేస్తుంది. ఎందుకంటే మాకు సినిమా తప్ప ఇంకో పని చేత కాదు. అలాగే ప్రొడ్యూసర్లు పాపం ఎంతో నమ్మకంతో మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు వచ్చేస్తున్నప్పుడు ఈ శతదినోత్సవాలు పెట్టి ఆ ప్రసవ వేదన అనుభవించకముందే ఆ పులిటిలోని చంపేస్తున్నారు. అందువలన నేను ఏంటంటున్నానంటే కొద్దిగా మమ్మల్ని ఆదరించండి. అదే టీవీ వచ్చినప్పటికీ బుల్లితెర వచ్చింది, పెద్ద తెర పోద్ది అనుకున్నారు, కానీ అది జరగలేదు. కొంతకాలం పోయాక పైరసీ వచ్చింది, ఇండస్ట్రీ నాశనం అన్నారు, దాన్ని ఎదుర్కొన్నాం. కానీ అది అంటువ్యాధి. కానీ ఇప్పుడు వచ్చింది ప్రైవసీ. ప్రతి వ్యక్తి తన ఇంట్లోది ఒక హోమ్ థియేటర్ని, టీవీని థియేటర్లో భావిస్తున్నారు. దయచేసి ప్రతి ఇంట్లో ఎంత అందంగా పూజ గది ఉన్నది, పూజ గదే, దేవాలయం కాదు. అలాగే మన ఇంట్లో మన హోమ్ థియేటర్ మనం కూర్చొని చూసినా అది థియేటర్ కాదు. అందువల్ల మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాం. అలాగే ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించడానికి థియేటర్లకు వస్తారని, అందుకే మీకు అందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మా సినిమాని బతికించండి. లేదంటే ముందు తరంలో ఒకప్పుడు తోడుబొమ్మలు అటన్నట్టే తెర మీద సినిమాలు వేసారంట అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోతాం. అందుకోసం పాత్రికేయులు అందరూ మమ్మల్ని అర్థం చేసుకోండి. అండ్ గుడ్ ఈవినింగ్, వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. మాటలు తడబడుతున్నాయి, అందరూ మాట్లాడేశారు, పెద్ద పెద్ద దిగ్గజాలు. ఈవేళ సత్యప్రకాష్ అన్న పర్ఫార్మెన్స్ చూశాక ఐ లాస్ట్ మై రిథమ్ అన్న. ఎందుకంటే యూ టుక్ ఓవర్ ద డాష్ అండ్ స్టార్టెడ్ టేకింగ్ చార్జ్ అండ్ లవ్ యూ ఫర్ దాట్. సూపర్. ఫస్ట్గా మనసులో దేవుడిని ప్రార్థించుకుంటూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నాను. ఆలస్యమైంది, కానీ ఇందులో చిన్న ఫన్ ఎలిమెంట్ ఉంది. ఒక భార్యతో సినిమాకి వెళ్ళాలంటేనే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ 3 భార్య క్యారెక్టర్లో ఉన్నారు. సో వీళ్ళు రెడీ చేసి తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. ఐ హ్యాడ్ టు పర్సనలీ టేక్ కేర్ లాట్ ఆఫ్ థింగ్స్. దానికి కొంచెం క్షమించాలి, దానివల్ల ఆలస్యమైంది. దానికి మోర్ ట్రాఫిక్, ఎక్స్ట్రీమ్ ట్రాఫిక్ ఈజ్ యాడెడ్ టు దట్. దానికి నన్ను క్షమించండి. అండ్ కమింగ్ బ్యాక్ టు టుడేస్ ఈవెంట్, దీన్ని ఏమనాలో నాకు తెలియదు. కొంచెం వీరశంకర్ గారు బిజీ అయిపోవడం, మమ్మల్ని ఫస్ట్ నుంచి ఆయన చేపట్టుకుని నడిపించారు. ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ 1 month నుంచి మీ అందరికి తెలిసిందే. TFDA డైరెక్టర్స్ డే మీట్లో ఆయన బిజీ అయిపోవడం, కొంచెం మాకు దూరంగా వెళ్ళడం, దీనివల్ల కొంచెం లాస్ట్ 1 week స్పాన్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అండ్ ఫైనల్గా హీ హెడ్ కమ్ బ్యాక్. నిన్న midnight వరకు పనిచేశారు. లాస్ట్ 15 రోజులు అసలు ఖాళీ లేదు ఆయనకి. midnight వరకు పనిచేసి కూడా మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వచ్చేసి దగ్గరుండి ఈరోజు ఈవెంట్ మొత్తం కోఆర్డినేట్ చేశారు. దాని ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ట్రూలీ ఫర్ డైరెక్టర్ వీరశంకర్ గారు. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్న.
అండ్ సెకండ్లీ ఐ క్విక్లీ కంప్లీట్ దిస్. నాకు సినిమా అంటే ప్యాషన్ అండి. సినిమా 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 తప్ప అసలు ఏమీ లేదు చిన్నప్పటి నుంచి. ఐ లాస్ట్ మై ఫాదర్ డ్యూరింగ్ 4th స్టాండర్డ్ ఐ బిలీవ్. 4th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు. తర్వాత లైఫ్ని చాలా రకరకాలుగా చూస్తాను నేను. ఓ మిడిల్ క్లాస్లో ఫ్యామిలీలో పుట్టి. బట్ నేను ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తున్నా ఏం చేసినా నా వెనకాల ఏవో 4 కెమెరాలు ఫాలో అవుతున్నట్టే ఉంటుంది నాకు. అండ్ నా కెరీర్ స్టార్ట్ అయింది కాలేజ్ స్టడీస్ అయి చేసిన తర్వాత ఐ హ్యాడ్ టు జాయిన్ ఇండియన్ నేవీ. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండే, తర్వాత నేవీలో జాయిన్ అయ్యాను. నేవల్ సర్వీస్లో కూడా అంతే. షిప్స్లో వెళ్తున్నాం, వీఆర్ ఆల్ ట్రూ హీరోస్. సెయిలింగ్ చేస్తున్నాం, రోలింగ్, పిచ్చింగ్, రఫ్ సీస్ అన్నీ చేస్తున్నాం. బట్ నాతో కెమెరాలు ఫాలో అయిన ఫీలింగ్ ఉండదు. నా మనసులో మాట ఈరోజు ఫస్ట్ టైం చెప్తున్నా. ఎప్పటికైనా సినిమాలో యాక్ట్ చేయాలని ఉండేది. ఆ కోరిక నాకు గతంలో మంత్రాతో తీరింది. బట్ ఆ తర్వాత మళ్ళీ సినిమా చేయాలా వద్దా అనుకుంటా ఆలోచిస్తున్నా. సినిమా ఇండస్ట్రీ మే నాట్ బి ఫర్ మీ అని. బికాజ్ కంటిన్యూస్గా ఇక్కడ ఉంటేనే ఏమన్నా చేయగలం. ఒక పక్క బిజినెస్, ఒక పక్క ఇది అవట్లా. బట్ అలా అనుకుంటూ 3 అనేది ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కొంచెం స్ట్రెచ్ అవ్వడం, దానివల్ల మళ్ళీ ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిన నాకు డాక్టర్ గారు, మూర్తి గారు పరిచయం అవడం. దహనంలో నన్ను ఒక 1 వీక్ క్యామియో చేయాలి విలన్గా అంటే అందులో చేయడం. మీకు గతంలో కూడా చెప్పాను. అక్కడ నేను డిఓపి గారిని వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఐ థాట్ ఎస్ దిస్ ఇస్ ద టీమ్, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ గో ఫార్వర్డ్, సినిమా చేద్దాం మళ్ళీ అని ఫిక్స్ అయ్యి. కానీ డే 1 నుంచి ఒకటే ఉంది, మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన ఇండస్ట్రీని నమ్మి నేను వచ్చినా ఈసారి గట్టిగా బాగా చేయాలి. అండ్ ఈ నా మూవీ ద్వారా ఎవరో డబ్బులు నష్టపోకూడదని చెప్పి ఎంత కష్టమైనా ఆ ట్రావెల్ నేనే పడ్డా. ఆ జర్నీలో ఐ హ్యాడ్ టు సాక్రిఫైస్ మై సెల్ఫ్ బికాజ్ ఐ ట్రస్టెడ్ సినిమా, ఐ ట్రస్టెడ్ దిస్ టీమ్, ట్రస్టెడ్ ద స్టోరీ. అండ్ ఐ హ్యావ్ నో ఫెయిల్యూర్స్ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ డెఫినెట్గా ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా కానీ సినిమా బాగా చేసాం, నచ్చుద్ది. ఇట్స్ ఎ ధమాకా, బ్లాస్ట్. అంతా కొత్తగా ఉంటుంది, మంచి మంచి లొకేషన్స్, చాలా కష్టపడి అవుట్డోర్ ట్రావెల్ చేసి తీసాం ఈ సినిమా. అండ్ వీ రిక్వైర్డ్ గ్లామర్. ఏదో డాన్ మూవీ చేస్తున్నాం అని చెప్పి ఏదో కంప్లీట్గా ఏదో హాలీవుడ్ స్థాయి అది ఇది అని చెప్పి అంట్లా గాడ్ ఫాదర్ లాగా. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. ఏ ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. అండ్ సినిమా ద వర్డ్ గో దగ్గర నుంచి టిల్ ది కంప్లీషన్ ల్యాగ్ ఉండదు. అలా అని స్టోరీకి ఎవేగా ఎక్కడ వెళ్ళలేదు. చాలా బాగా చేసాం, చాలా బాగా తీసాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అడాన్ గుర్సాయి గారు. వేర్ ఎవర్ రిక్వైర్డ్ హీ హస్ టేకెన్ ది అడ్వైజెస్, సజెషన్స్ అండ్ హీ హెడ్ యాక్సెప్టెడ్ ది ఇంప్లిమెంటేషన్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ ఆ దిశగా మేము వెళ్తున్నప్పుడు మాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు మా విఎఫ్ఎక్స్ అండ్ డిఐ స్పెషలిస్ట్ శ్రీధరన్ నాన్న, ఎడిటర్ జేపీ గారు, పద్మారావు గారు 5.1. ఈరోజు ఒకళ్ళిద్దరు లేరు ఇక్కడ. దే ఆల్ హ్యాడ్ టు వర్క్ వెరీ హార్డ్. సో పోస్ట్ ప్రొడక్షన్లో చాలా కష్టపడి చేశారు. అలాగే డాక్టర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ సినిమా మొత్తం హిట్ అనేది నాకు ఎప్పుడు మొదటగా అర్థమైందంటే మాకు టైటిల్ సాంగ్ కావాలి, చాలా అనుకున్నాం. బట్ ఒక సాంగ్ కావాలి, నెగిటివిటీ ఉండాలి, బట్ వాడికి హీరో ఎలిమెంట్స్ మిస్ అవ్వకూడదన్న అంటే మా పూర్ణాచారి గారు ఆయన ఒక 1 వీక్ తిప్పారు. తర్వాత గట్టిగా అడిగితే వెంటనే ఒక సాంగ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. అంతే, నాకు మెంటల్ వచ్చేసింది. ఈ సాంగ్ షూట్ అయ్యే వరకు నేను నిద్రపోవాలి, ట్రస్ట్ మీ. ఈరోజు మీరు చూసిన లిరికల్ వీడియో అండ్ ద స్ట్రైట్ సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది. ఆల్ 4 songs ఆర్ గుడ్. అది తర్వాత హీరోయిన్స్లో సిమ్రితి బతీజా, షీ ఈజ్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2019-20 ఇన్ జపాన్ విన్నర్. అండ్ తనే యాక్సెప్ట్ చేసి వెంటనే చెప్పగానే, షీ వాజ్ మై ఫ్రెండ్ బిఫోర్ ద సినిమా, కాల్ చేయగానే షీ హెడ్ కమ్ అండ్ జాయిన్డ్ అస్. అలాగే దీపికా సింగ్, షీ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ యూఎస్ఏ, ఫోటోగ్రాఫ్స్ చూసి పిలవంగానే వచ్చింది. అండ్ నికిషా, and she's a Canadian born and studied girl, settled in Mumbai. She also, my third girl, Dawn girl, she came, and they had given the glamour in extremeness. A song మీరు ఆల్రెడీ ఒకటి చూశారు. అండ్ ఫైట్ మాస్టర్ శంకర్ గారి గురించి చెప్పాలి. అంటే నన్ను కొత్తగా మళ్ళీ వచ్చాను అనుకోవచ్చు ఇండస్ట్రీలోకి. నాతో ఫైట్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు, కష్టపడాలి. బట్ ఆయన చేసిన విధానం మీరు రేపు చూస్తే అర్థమవుతుంది, చాలా బాగుంటాయి ఫైట్స్, క్రిస్ప్గా ఉంటాయి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ క్రియేట్ చేయాల, మధ్యలో ఏదో దూర్చలేదు, సినిమా పరంగా అవసరం కాబట్టి అవి చేసాం. అండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్, సాంగ్స్ ఆర్ గుడ్, స్టోరీ లైన్ ఈజ్ గుడ్. అండ్ వై నాట్, పీపుల్ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఇట్. అండ్ దీనికి కావాల్సిన సపోర్ట్ అండ్ అంతా మా డిస్ట్రిబ్యూషన్ టీమ్ అంతా చేస్తున్నారు డే అండ్ నైట్. అండ్ విల్ బి హైలీ సక్సెస్ఫుల్. ఈ సుచర్ సినిమాస్ ద్వారా ఇది రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. I hope you will do. Okay. Please take it forward and take it to theaters, then we'll see what will happen. Thanks a lot, and I hope I did not forget anyone else here.
యా, అండ్ ఫైనలీ పబ్లిసిటీ డిజైనర్. ఈ పోస్టర్స్ మీరు చూస్తారు, హోర్డింగ్స్ వస్తున్నాయి, ఆల్ ఓవర్ ద స్టేట్స్ వస్తున్నాయి హోర్డింగ్స్ అండ్ పోస్టర్స్. ఎక్స్ట్రీమ్లీ గుడ్. కాంతూస్ మా శ్రీకాంత్ గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నేను ఎవరిని అనవసరంగా పోవట్లేదండి, యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ అవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పాను. ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని భరించి మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. శాంత్ చంద్ర గారు ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన ప్యాషనేట్గా సినిమాకి ఫీల్డ్ రావాలనేది ఫుల్ఫిల్ అయింది. సో ఆయనకు ఉండే వామ్నెస్, ఫ్రెండ్లీ నేచర్, ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే అంత ప్రేమిస్తాడు మనుషులను ఆయన. సో అదే ఫ్రెండ్లీ నేచర్ అంటే ఒక లైక్ ఏ బ్రదర్ లాగా శాంత్ చంద్ర బాగా కావాల్సిన మనిషి. కాబట్టి నేను 3 days నుంచి నిద్రలేదు నాకు, మా డాడ్స్ డే ఈవెంట్ వల్ల. కానీ ఇక్కడికి అంత ఇంపార్టెంట్ కాబట్టి వచ్చాను. సో ఆయన చెప్పినట్టు నేను చేయిపట్టి నడిపించిన సినిమా ఏం కాదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఎఫర్ట్ చేసి ఎప్పటికప్పుడు రష్ చూసుకుంటూ మళ్ళీ బెటర్మెంట్ చేసుకుంటూ మా బ్రహ్మాండంగా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో మాస్ ఫిల్మ్ ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మూర్తి గారు ఇందాక అందరూ చెప్పినట్టు దహనం లాంటి ఒక హాఫ్ బీట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ ఇలాంటి ఒక కమర్షియల్ ప్యాక్డ్ ఫిల్మ్ చేసినట్టు ఎవరు నమ్మరు. అంత కాంట్రాస్ట్ డైరెక్టోరియల్ ఎఫర్ట్ మూర్తి గారు చేశారు. అలాగే బ్యూటిఫుల్ గర్ల్స్ ముగ్గురు కూడా, సిమ్రితి బత్తేజ, దీపిక అండ్ నికిష చాలా బాగా పెర్ఫామ్ చేశారు క్యారెక్టర్స్లో. అలాగే శాంతి గారి ద్వారా నాకు నిజం ఒక అప్రూపమైన ఒక ఫ్రెండ్ మన సతీష్ గారు డైరెక్టర్గా, ఆయన వైజాగ్ కిమ్స్ సిఎండి ఇందాక చెప్పినట్టు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వటం అంటే మంచి ఆర్ట్ ఫీల్డ్లోకి రావడం, అంటే పెయింటర్గా, లిరిసిస్ట్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఈ కళా ప్రవేశం చేయడం అనేది నిజంగా దాని ద్వారానే మాకు పరిచయం అయ్యి మంచి ఫ్రెండ్ అయ్యారు ఆయన. సో ఆయనకి, అలాగే మూర్తి గారికి, అలాగే ఈ సినిమా పనిచేసిన ఆర్కే దహనం చాలా బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్గా తీశాడు సినిమాటోగ్రఫీ. ఈ సినిమాని మంచి కమర్షియల్ వేలో ఆయన చేయటం, ఆయన కూడా మంచి పేరు వస్తుంది. అలాగే జేపీ చాలామంది టెక్నీషియన్స్ని ప్రొడ్యూస్ చేశాడు దీనికి, దాని ద్వారా చాలామంది మంచి టెక్నీషియన్లు ఇందులో యాడ్ అయ్యారు. అలాగే శ్రీధరన్ గారు, ఆయన లో ప్రొఫైల్ ఉండడం తెలియదు, చాలా డిఏ, చాలా ఒక బడ్జెట్ ఫిలిమ్స్కి చాలా తక్కువ ఎకానమీలో ఆయన మంచి డిఏ వర్క్ చేస్తారు. చాలామందికి ఆయన గురించి తెలియదు, కానీ ఆయన డెఫినెట్గా ఆయన గురించి తెలిస్తే మాత్రం చాలా ఫిల్మ్స్ క్యూ కడతాయి. చాలా బ్రహ్మాండంగా డిఏ చేశారు. అలాగే మా పూర్ణాచారి నా మంచి పరిచయం, నాకు కూడా 2-3 సార్లు వేరే సాంగ్స్, సినిమాకి సంబంధం లేని సాంగ్స్ రాశారు. ఒక రోజు నైట్ అవుట్ చేసి ఒక సాంగ్ రాయించాం కిమ్స్ వాళ్ళకే. సో టార్చర్ పెట్టాం నైట్ అంతాను. ఈయన్ని కేఎం రాధాకృష్ణ, అలా మంచి పొయిటిక్ సెన్స్ ఉన్న పూర్ణాచారి గారికి. అలాగే పాపం శ్రవంత్ ఇందా నుంచి భయపడతా ఉన్నారు, ఇంకో కొత్త మెయిల్ యాంకర్ వచ్చారు సత్యప్రకాష్. పాపం కొట్టకండి సత్యప్రకాష్ గారు, కొట్టకండి శ్రావంత్కి యాంకరింగ్లో పోటీ వచ్చని భయపడుతున్నారండి. అలాగే శాంత్ చంద్ర గారికి ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఈ సినిమా తను చేసిన ఎఫర్ట్కి మంచి ఆదరణ కలిగి మంచి డబ్బులు కూడా రావాలని మనసారా కోరుకుంటాను. ఎందుకంటే తన ప్యాషన్ వేరు. సైలర్ అనే ఒక సినిమా చేయాలని తను ఎప్పటి నుంచో ప్యాషనెట్గా ఉన్నారు. దాన్ని నిజంగా శాంత్ చంద్ర గారు ఒక్కళ్ళే చేయగలరు. ఎందుకంటే అది నేవల్ బ్యాక్గ్రౌండ్. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తుంటే ఒరిజినల్ ఇన్సిడెంట్స్ అది ఎవరో ఎక్స్పీరియన్స్ చెయ్యం. మన సినిమా వాళ్ళం స్కిట్స్ చేస్తే సినిమా ఫీల్డ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా అయితే మనం మాత్రమే చేయగలం, బయట రైటర్స్ రాయలేనివి. ఆ సినిమా నిజంగా ఆయన చేస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్లు మనకు తెలియదు బయట ప్రపంచంలో. సో డెఫినెట్గా ఫ్యూచర్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైలర్ పాన్ ఇండియా మూవ్ అవుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ సినిమా ద్వారా తనేంటో ఈ భారతదేశాన్ని తెలిసేలాగా ఆ సినిమా నిర్మించాలని, నటించాలని కోరుకుంటూ ఈ డర్టీ ఫెలో కమర్షియల్ సక్సెస్ అయ్యి ఆయన సైలర్ అనే డ్రీమ్ ప్రాజెక్టు ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.